హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నామండి. ఈ మున్సిపల్ ఆఫీస్ అలా ఎవరు కట్టించారు ఏంటి అన్న ఇంట్రెస్టింగ్ విషయాన్ని మా గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. గురువుగారు చెప్పండి. ఈ మున్సిపల్ ఆఫీస్ అనేది కాకినాడ సినిమా రోడ్లోని ఆనందభారతి ప్రక్కనటువంటి మున్సిపల్ ఆఫీస్ అండి. ఇది సిఎన్సి థియేటర్ ఎదురుగా ఉంటుంది ఇది. కానీ ఇది బ్రిటిష్ వారి ఆధ్వర్యంలోని నిర్మించినటువంటి ఈ యొక్క పెంకుటిల్లు చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇల్లు కడుతుంటే ఆ ఇంట్లో ఉండి ఆయుసు తగ్గిపోతూ ఉంటుంది చాలా వరకు. మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా ఏసీలోనే అన్నీ ఉంటుంది. కానీ ఈ మున్సిపల్ ఆఫీస్ అంటే చాలా 100 ఏళ్ళు సుమారు అయి ఉంటుంది. దాంట్లో ఉంటే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అప్పుడు నిర్మాణం చేపట్టారు బ్రిటిష్ వారు. అట్లా ఈ మున్సిపల్ ఆఫీస్లో ఏమేమి వర్క్ జరుగుతాయి అనేది ఏమన్నా మాకు చెప్పగలుగుతారా? ఈ మున్సిపల్ ఆఫీసులోని కరెంటు బిల్లుని, హౌస్ ట్యాక్స్లని, తర్వాత ఇవన్నీ సహకరిస్తారండి. సహకరించి ఈ ఖజానాని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ ఎంప్లాయీస్. కానీ ఒకటండి, ఈ మున్సిపల్ ఆఫీస్లోని నిజంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తెలుసండి. నిజంగా ఇటువంటి వాతావరణంలోని మనం ఉండడం ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తుంటాము. థ్యాంక్ యూ గారు, మున్సిపల్ ఆఫీస్ సంబంధించి ఎంత మంచి విషయాన్ని మాకు అందించినందుకు. ఈ అవకాశం మాకు కలిగించినటువంటి సాయి స్ఫూర్తి బ్లాక్ అధినేత సాయి కిరణ్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.